మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీ గంగా పరమేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతో స్వామివారికి పూజ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడప కోటేష్ కుమార్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గంగా పరమేశ్వరి ఆలయంలో సప్తగిరి కాలనీలో ఈరోజు శివరాత్రి సందర్భంగా చాలామంది ఇప్పటి వరకు ఒక 1000 మంది భక్తులు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉండాలని ఎంతో భక్తులందరూ కోరుతూ మరియు అదేవిధంగా గంగాపుత్రులందరూ ఐక్యంగా ఉండి ఈరోజు ఘనంగా జరుపుతున్నారు. మరి అదేవిధంగా భక్తులందరికీ నీళ్ళు వసతి మరియు ఏదైనా కానీ వాళ్ళకు వసతులు కల్పిస్తున్నాము. కావున ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఈ గంగా పరమేశ్వర గుళ్ళు దాదాపు సాయంత్రం వరకు ఒక 5-6 వేల మంది భక్తులు పాల్గొంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా భక్తులకు ఏ ఆటంకం కలగకుండా వారికి క్యూ పద్ధతిని పాటించి మేము ఎన్నో సేవలు అందిస్తున్నాము. మన గంగాపుత్ర సంఘ సభ్యులందరూ మరియు ఆలయ కమిటీ సభ్యులందరూ ఈ విధంగా చేస్తున్నందుకు మాకు ధన్యవాదాలు. ఈరోజు ప్రతి సంవత్సరం మేము రాత్రి 12 గంటల వరకు మేము అదేవిధంగా ఇక్కడ ఉండి ఘనంగా శివరాత్రి సందర్భంగా జరుపుకుంటామని కోరుతూ గడప కోటేష్ కుమార్, గంగాపుత్ర సంఘ జిల్లా సెక్రటరీ, గంగా పరమేశ్వర ఆలయ కమిటీ. నా పేరు కంటే రామచందర్, గంగాపుత్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడిని. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సప్తగిరి కాలనీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులు ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైనరు. అలాగే రాత్రి 12 గంటల వరకు ఈ యొక్క దర్శనాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు చాలామంది పాల్గొంటున్నారు, వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకు మంచినీళ్ళు కానీ వాళ్ళకు సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళను చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ శివరాత్రి సందర్భంగా వచ్చేటువంటి భక్తులందరికీ శివరాత్రి సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, అలాగే ఒగ్గు కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు కనుక వారు దేవదేవుని దర్శించుకొని మరి ఆ భగవంతుని ఆశీర్వాదాలు పొందాలని ఈ ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మంచినీటి సదుపాయాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గడప కోటేష్ కుమార్ అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి వాళ్ళు తోచిన విధంగా ఈ దేవదేవుని దర్శించుకుంటూ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. వారి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా కంటే రామచందర్, సొసైటీ అధ్యక్షుడు ఈ జిల్లా.